నమస్తే వెల్కమ్ టు యోయో సినీ టాకీస్. దర్శకుడు ప్రశాంత్ వర్మ జాంబీ రెడ్డి చిత్రాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు. విలక్షణ సబ్జెక్ట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ప్రశాంత్ వర్మ మూవీ అంటే మ్యాటర్ ఉంటుందని జనాలు ఫిక్స్ అయ్యారు. లేటెస్ట్ మూవీ హనుమాన్ టీజర్ తోనే అంచనాలు పెంచేసింది. తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ సృష్టించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. హనుమాన్ చిత్రంపై ఒక్కో అప్డేట్ అంచనాలు పెంచుకుంటూ వచ్చింది. ఈ క్రమంలో భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. హనుమాన్ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా ఇవాళ ట్రైలర్ విడుదల చేశారు. 3.5 నిమిషాల నిడివి కలిగిన ట్రైలర్ మెప్పించింది. ట్రైలర్ గమనిస్తే ఇది ఒక సూపర్ మ్యాన్ స్టోరీ. అతీత శక్తులు ఉన్న సూపర్ మ్యాన్ గా తేజ అలరించబోతున్నారు. అటవీకి దగ్గరి ప్రాంతంలో నివసించే ప్రజల్లో ఒక్కడే హనుమాన్. తన శక్తులతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. అటవీ జంతువుల నుంచి దుండగుల నుంచి ప్రజలను కాపాడుతూ ఉంటాడు. ఇక వారు నివసించే ప్రాంతంలో ఆంజనేయుడు ప్రసాదించిన ఓ అద్భుతమైన శక్తి ఉంటుంది. దాంతో సూపర్ మ్యాన్ అవ్వాలని మైఖేల్ ప్రయత్నిస్తూ ఉంటాడు. దాన్ని దక్కించుకునేందుకు జనాలు తేజపై దాడికి దిగుతారు. అంతేకాదు టెక్నాలజీని వినియోగిస్తారు. ఇక ఆ వ్యక్తి నుంచి తేజ తన ప్రజలను ఎలా కాపాడాడు, ఆ శక్తి ఏంటి, తేజకు అతీత శక్తులు ఎలా వచ్చాయి, హనుమాన్ తన భక్తుడిని ఎలా కాపాడుకున్నాడు అనే అంశాలు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. అయితే ట్రైలర్ విజువల్స్ వండర్ గా కనిపిస్తుంది. చక్కటి సన్నివేశాలు, ఆకట్టుకునే గ్రాఫిక్స్, మంత్రముగ్ధులను చేసే నేపథ్య సంగీతం, అబ్బురపరిచే యాక్షన్ సీన్లతో ఆద్యాంతం ఆసక్తికరంగా మారింది. దైవభక్తిని, దేశభక్తిని కూడా ప్రశాంత్ వర్మ చక్కగా చూపించబోతున్నారని తెలుస్తోంది. అలాగే సైన్స్ ను కూడా జోడించడంతో సినిమా మరింత ఆసక్తికరంగా మారింది. చిరుతపులితో పరిగెత్తడం, కొండను ఎత్తడం, హనుమాన్ భారీ విగ్రహం, వరలక్ష్మి మాస్ సీన్స్, బీజిఎం ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. చిత్రంలో అమృత అయ్యార్ హీరోయిన్, అనుదీప్ దేవ్ సంగీత దర్శకుడు. కేవలం 12 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించారు. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.